నల్గొండ పాలమూరుకు నో ఛాన్స్. కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీళ్లు. ముదిరాజులకు కూడా ఛాన్స్ లేనట్టే. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి నల్గొండ పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లినట్టు తెలుస్తుంది. త్వరలో చేపట్టబోయే విస్తరణలో ఆ జిల్లాలకు ఛాన్స్ లేదని తేల్చి చెప్పినట్టు ఢిల్లీలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాల నుంచి ఇద్దరేసి మంత్రులు ఉండడంతో ఇక మరెవరికి అవకాశం ఇవ్వకూడదనే యోచనలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా వార్తలతో ఆశావాహులు నిట్టూరుస్తున్నారట. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో కొంతమంది ఎమ్మెల్యేలకు పర్సనల్గా మాట ఇవ్వడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ సీఎం ఏమని నచ్చ చెప్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో కొన్ని శాఖలు ఇంకా మంత్రులు లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకు హోంశాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ ఇలాంటి కీలకమైన శాఖలు కొన్ని ఉన్నాయి. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలో ఉన్నారు కదా, ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా చీవాట్లు పడ్డట్టు కూడా సమాచారం ఉన్నది. మనం ఇంకో పేపర్ పోతే అది కనబడుతుంది. అది పక్కన పెడితే వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదంటే సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు ఏం ఆలోచిస్తున్నారట అంటే పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకు మాత్రమే మనం మంత్రి పదవులు ఇవ్వాలి. కాసేపు ఆ గోడ దునికి, కాసేపు ఈ గోడ దునికి మళ్ళీ అధికారం వస్తుందని తెలిసినాక కాంగ్రెస్లోకి వచ్చిన ఏ విధవకు కూడా మంత్రి అవకాశం ఇవ్వకూడదు. విధవ అని ఎందుకన్నా అంటే మరి పార్టీలు అదే పనిగా పార్టీలు మారుతానంటే విధవలు అనకపోతే ఏమంటారు వాళ్ళం? స్వార్థపరులు, అవకాశవాదులు, విధవలు. కాబట్టి పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులకు మాత్రమే మనం మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి తప్పించి ఆ గోడ ఈ గోడ దునికే విధవలకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవులు ఇవ్వకూడదు అనే ఆలోచనకు ఇదే సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖార్గే గారు కావచ్చు వచ్చినట్టు తెలుస్తున్నది. ఇక ఇప్పటికే వీళ్ళ అన్న మంత్రి ఏది రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు. ఇక మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇస్తారా? ఇక ఇంతకంటే సిపాయిలు లేరా రాష్ట్రంలో? కాబట్టి ఆయనకి ఇక ముదిరాజులు, మా ముదిరాజులకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. 50-55 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీకు కూడా తెలియదు మీ వర్గాల నుండి. ఇక రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎంపీగా గెలిపిస్తే నీలం మధును మంత్రివర్గంలో చోటు ఇస్తా మీ ముదిరాజులకు అన్నాడు. ఏడి ఏమా ఆయన నోడగొట్టిండ్లు, ముదిరాజులకు తెడ్డు పెట్టిండు. ఇక మా ముదిరాజులకు సొంతగా పార్టీ పెట్టుకోవాలన్న సొయ్యి రాదు. పోని ఎవరన్నా పార్టీ పెడితే ఎస్సీ బీసీ ఎస్టీ దాంతో పార్టీ పెడితే ఆ పార్టీకి పోయి అండగా ఉండి అక్కడి నుండి మనం గెలిచి ఈ రాష్ట్రంలో చక్రం తిప్పాలనే సోయి కూడా రాదు. ఇక అది కాబట్టి మీకు అడిగే అవకాశమే లేదు. అసలు మీకు నిజంగా రాజ్యాంగబద్ధంగా మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి మన పోరాటం అమోఘంగా ఉండాలనే సోయి కూడా మీకు రాదు. అది తెలిసిందే. ఇక అది పక్కన పెడితే ఇంకేమున్నది? ఇక అన్నీ నీళ్ళు అయితే చల్లిండు. ఇక ఇంకొక మాట, ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండట? ఎన్నికల ముందు ఎట్లనో అట్లా అందరూ తన పక్కనే ఉండాలి, ముందు పార్టీ అధికారంలోకి రావాలి, పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్లాన్గా నేను ముఖ్యమంత్రి కావాలి అని ఈ ప్రణాళికలు వేసుకున్నాడుగా. ఆ క్రమంలో అందరికీ ఆశలు పెట్టుకుంటూ పోయిండు. నేను గెలిస్తే నువ్వే మంత్రి, నువ్వే మంత్రి, నువ్వే మంత్రి అనుకుంటూ పోయిండు. ఇప్పుడు ఏమంటాను తెలుసా? ఒకవేళ మంత్రి పదవులు కావాలనుకుంటే సోనియా గాంధీ ఏం చెప్తే గదే. ఇంకోటి ఇంకేదైనా చైర్మన్లు కావాలనుకున్నా, ఇంకేది కావాలనుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా త్రూ ఎమ్మెల్యే ద్వారా మాత్రమే రావాలి, ఎవరు కూడా నన్ను నేరుగా కలవకూడదు అంటే ఇప్పటిదాకా ఆయన ఇచ్చిన ఎవరెవరికైతే హామీలు ఇచ్చిందో వాళ్ళందరికీ తెడు చూపించినట్టే అనేది స్పష్టంగా అర్థమవుతాను. ఇక ఇది కాబట్టి ఇక నల్గొండకి ఇంకెన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఇద్దరు ఉండే ఇంకెవరు కావాలటు? ఒకవేళ అక్కడ కనుక మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఒక ఎస్సీ బిడ్డకి ఇవ్వాలి, ఒక మందుల సామేలుకో, ఒక వేముల వీరేశంకో మంత్రి పదవులు ఇవ్వాలి.
అక్కడ దళిత బిడ్డలకు వద్దా మంత్రి పదవి? లేదు ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలి అక్కంచెల్లి. ఆలేరు నుండి బీసీ బిడ్డ గెలిచింది కదా, ఒక బీసీ బిడ్డకి వేయాలి. మొత్తం రేట్లకే ఇచ్చుకుంటా పోతే ఓట్లు ఎస్సీ బీసీలు ఎందుకు వేసినట్టు? బానిసలుగా ఉండడానికి వేసినట్ట. ఖచ్చితంగా బీసీ కన్నా ఎస్సీ కన్నా అక్కడ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వవలసిందే. ఒక జిల్లాలో 2 రేట్లకే ఇస్తారా ఎక్కడన్నా? ఇది ఎంతటి దౌర్జన్యం, ఎంతటి దుర్మార్గమైన పని ఇది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రజా పరిపాలన, దోపిడీదారుల పరిపాలన అది.